మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు ప్రమో టాక్స్. ఇద్దరు యోగుల మధ్య యుద్ధం జరుగుతుందండి మన దేశంలో. ఆ ఇద్దరూ హిందూ మతానికి, హిందూ ధర్మానికి, హిందూ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వాళ్ళు. హిందూ సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడమే తమ జీవన ధ్యేయంగా పెట్టుకున్నామని చెప్పినటువంటి వాళ్ళు. వాళ్ళ మధ్య యుద్ధం మొదలైంది. కాకపోతే ఈ ఇద్దరు యోగుల్లో ఒకరు రాజ్యాధికారంలో ఉన్నారు, మరొకరు మతాధికారంలో పీఠాధిపతిగా ఉన్నారు. ఎవరు వాళ్ళిద్దరూ? యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆయన యోగి జీవితం గడుపుతూనే ముఖ్యమంత్రి అయ్యారు, మనకు తెలుసు. ఆయన జీవితాశయం కూడా హిందూ మతోద్ధరణ. అలాగే ఈ జ్యోతిర్పీఠానికి చెందినటువంటి శంకరాచార్యులు అవిముక్తేశ్వరానంద సరస్వతి. వీళ్ళిద్దరి మధ్య ఒక బ్రహ్మాండమైనటువంటి వార్ ప్రారంభమైంది. ఎంత పెద్ద ఎత్తున ప్రారంభమైందంటే ఇది మతానికి రాజకీయానికి మధ్య యుద్ధంలాగా పరిణమిస్తోందా అన్నట్టుగా మనకి ఆ ఇరాన్ అమెరికా వార్ సంగతి ఏమో కానీ ఇది ఏమవుతుంది అనేది పెద్ద ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇందులో మనకి కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి, అవి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇద్దరూ ఒకే మతానికి చెందినటువంటి వాళ్ళు, ఇద్దరూ ఒకే మత ప్రచారాన్ని జీవితాశయంగా పెట్టుకున్నటువంటి వాళ్ళు. మరి ఇట్లాగే ఎందుకు కొట్టుకుంటున్నారు నేనంటే నేనని? అసలు ఏం జరిగింది? ముందు వీళ్ళిద్దరి మధ్య క్లాష్ ఏమిటి అనేటటువంటిది ఒకసారి చూసి, తర్వాత ఇందులో ఉన్నటువంటి మనం తెలుసుకోవాల్సినటువంటి ఈ మతానికి రాజ్యానికి ఉన్నటువంటి కాన్ఫ్లిక్టు, రాజకీయము మతము కలగలిసినటువంటి వాతావరణం ఏదైతే నెలకొందో మన దేశంలో, దాని గురించి మనం ఫైనల్గా మాట్లాడుకుందాము. వీళ్ళు మనకి ఆది శంకరాచార్యులు దేశంలో నలుదిక్కులకు సంబంధించినటువంటి ప్రాంతాలలో ఆయన 4 పీఠాలు స్థాపించారు కదా. ఆ 4 పీఠాలు ఏమిటి అంటే ఒకసారి మనం మీకు చెప్తాను. 4 దిక్కుల్లో ఉంటాయి. అద్వైత మత ప్రచారం కోసం ఆది శంకరాచార్యులు స్థాపించారు. ఆ పీఠానికి చెందినటువంటి మఠాధిపతి ఎవరైతే ఉంటారో వారినే శంకరాచార్యులు అని కూడా అంటారు. శృంగేరి శారదా పీఠం ఉంది. అది ఎక్కడుంది? కర్ణాటకలో ఉంది. అది దక్షిణ దిక్కున ఉన్నట్టు అనమాట, సౌత్. అలాగే ద్వారకా శారదా పీఠం ఉంది. అది ఎక్కడ? గుజరాత్లో ఉంది. అది వెస్ట్కి సంబంధించినటువంటి పీఠము. అలాగే పూరిలో, ఒడిశాలో పూరిలో ఉన్నటువంటి గోవర్ధన పీఠం, అది ఈస్ట్కి చెందినటువంటిది. అలాగే జ్యోతిర్మఠ్, జ్యోతిష్ పీఠం, ఈ పీఠం ఉత్తరాఖండ్లో ఉంది. అది ఉత్తర దిక్కున, నార్త్న ఉంది. 4 దిక్కులో ఉన్నటువంటి ఈ పీఠాల్లో ఉన్నటువంటి ఈ పీఠాధిపతి ఎవరైతే ఉంటారో వారిని శంకరాచార్యులు అంటారు. అయితే ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఈ జ్యోతిర్పీఠం ఏదైతే ఉందో జ్యోతిష్ మఠ్ అంటారు, అలాగే జ్యోతిర్మఠ్ అంటారు. సో ఈ పీఠానికి సంబంధించినటువంటి చిన్న డిస్ప్యూట్ ఉందన్నమాట. అదేమిటంటే ముందే మనం ఈ డిస్ప్యూట్ తెలుసుకుంటే ఆదిత్యనాథ్కి ఈయనకి వచ్చినటువంటి గొడవ ఏమిటి, దీని వెనకాల ఇంకొక కారణం ఉంది, అది చెప్తా. ఇది ఒకటే కాదు. ఈ జ్యోతిష్ పీఠానికి సంబంధించినటువంటి ఆయన ఎవరు 2022లో ఆయన చనిపోయారు. ఆయన స్వరూపానంద సరస్వతి. స్వరూపానంద సరస్వతి 2022లో చనిపోయిన ఆ తర్వాత నేనే ఈ పీఠానికి శంకరాచార్యుని ఈయన క్లెయిమ్ చేసుకున్నారు. ఎవరు? అవిముక్తేశ్వరానంద సరస్వతి క్లెయిమ్ చేసుకున్నాడు. ఈయన క్లెయిమ్ చేసుకోవడానికంటే ఇంకా కొంతమంది మరికొందరు కూడా క్లెయిమ్ చేశారు, మేము ఈ పీఠానికి చెందినటువంటి వాళ్ళం అని చెప్పేసి. సో ఈ సందర్భంగా ఏమైందంటే వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే ఈయన పట్టాభిషేకం కానీ దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో దాన్ని స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. కానీ అప్పటి నుంచి ఆ స్టేని ఈయనేం పట్టించుకోలేదు. ఈయన ఎవరు? అవిముక్తేశ్వరానంద సరస్వతి తానే శంకరాచార్యులుగా వ్యవహరిస్తున్నారు. ఆ పీఠంలో అందరూ కూడా ఆయన్ని కొలుస్తున్నారు. మిగిలిన 3 పీఠాల్లో ఉన్నటువంటి శంకరాచార్యులు కూడా ఈయన్ని గుర్తించారు.
సో సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నప్పటికీ కూడా ఈయనే శంకరాచార్యుడిగా చలామణి అవుతున్నారు. పూజలు అందుకుంటున్నారు, గౌరవాలు అందుకుంటున్నారు, మన్ననలు అందుకున్నారు. లక్షలాది కోట్లాదిగా భక్తులు ఆయన్ని సందర్శిస్తూ ఉంటారు. ఇది సంగతి. సో ఇప్పుడు ఏమైంది, అక్కడ మాఘమేళా జరుగుతుంది యూపీలో, ప్రయాగ్రాజ్లో. సో అక్కడ మాఘమేళా జరుగుతూ ఉన్న సందర్భంలో జనవరి 18వ తేదీన మౌని అమావాస్య సందర్భంగా ఈ అవిముక్తేశ్వరానంద సరస్వతి ఒక రథం లాంటి పల్లకిలో బయలుదేరి వేలాది మంది భక్తుల సమూహంతో బయలుదేరి పుణ్యస్నానాన్ని ఆచరించడానికి ఆయన వెళ్ళినప్పుడు ప్రయాగరాజ్ దగ్గర ఏం చేశారయ్యా అంటే, అక్కడ చాలామంది లక్షలాది శిబిరాలు వేశారు, కోట్ల మంది అక్కడికి వస్తున్నారు స్నానానికి, మాఘమేళా జరుగుతుంది. అప్పుడు యూపీ పోలీసులు ఆప్ చేసేశారు, మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, అక్కడికి వెళ్ళడానికి వీల్లేదని. సో ఆప్ చేసినప్పుడు ఈయన ససేమిరా నేను పల్లకి దిగనన్నాడు. పోలీసులు ఏమో పల్లకి దిగమన్నారు. ఆయన వెర్షన్ అంతా కూడా చాలా వీడియోల్లో ఇప్పుడు వైరల్ అవుతుంది, ఇదే గొడవ దేశం అంతా కూడా. అక్కడ ఏం జరిగింది అని వీళ్ళు బ్యారికేడ్స్ పడగొట్టేశారు, ఈయన భక్తులు. అక్కడ తొక్కిసలాట జరిగింది. అనివార్యంగా పోలీసులు కార్యాచరణలోకి రంగంలోకి దిగాల్సి వచ్చింది, వాళ్ళని ఆపాల్సి వచ్చిందని. సో అవిముక్తేశ్వరానంద సరస్వతి చెప్తున్నది ఏమిటి అంటే, పోలీసులు వచ్చి నన్ను అవమానంగా మాట్లాడి నన్ను పల్లకి దిగమన్నారు, నేను దిగలేదు, దిగితే నేను అందరితో పాటు నన్ను కూడా వాళ్ళు చంపేసేవాళ్ళే అనేటటువంటి వెర్షన్ ఆయన చెప్పారు. మొత్తానికి ఏది ఏమైతే అక్కడ ఆయన భక్తులు ఎంతమంది ఉన్నారు అంతమందిని కూడా తీసుకెళ్ళి శిబిరాల్లోకి తీసుకెళ్ళి క్యాంప్స్లోకి తీసుకెళ్ళి వాళ్ళని చితకబాదినట్టుగా మనకి వార్తలు వచ్చినాయి. ఈ అవిముక్తేశ్వరానంద సరస్వతి ఈ జ్యోతిర్పీఠానికి చెందినటువంటి శంకరాచార్యులు ఆ విధంగా అవమానం పాలయ్యారు యూపీలో. ఇప్పుడు ఆయన ప్రయాగ్రాజ్లోనే తిష్ట వేశారు, ఏమైనా సరే నేను ఇక్కడి నుంచి కదలనని. ఈలోపు యూపీ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మీదకు అక్కడ కొన్ని నోటీసులు జారీ చేశారు. అసలు మీరు శంకరాచార్యుడు అవునా, మీరు నిరూపించుకోండి, సుప్రీంకోర్టులో ఇంకా ఫైనల్గా ఏమీ రాలేదు కదా అంటే, ఈయనేమంటున్నాడయ్యా అంటే, నేను శంకరాచార్యుడినా అవునా అనేటటువంటిది శంకరాచార్యులే నిర్ణయించాలి, మిగిలిన శంకరాచార్యులందరూ కూడా నన్ను గుర్తించారు, ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు, ఆఖరికి రాష్ట్రపతి కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని స్పష్టంగా ఆయన చాలా వీడియోలు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు 3-4 రోజుల నుంచి. ఇదండి ఆయన భక్తుల్ని చాలామందిని విపరీతంగా కొట్టి దారుణంగా హింసించారు పోలీసులు అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఈయన్ని కూడా ఆ పల్లకి నుంచి దిగమని పోలీసులు ఎంత పట్టుపెట్టినా దిగకపోవడం వల్ల బతికాడు, లేకపోతే ఈయన కూడా అందులో అయిపోయేవాడని చెప్పేసి వస్తున్నాయండి. ఇది ఇప్పుడు జరిగినటువంటిది. ఈయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఔరంగజేబు కంటే కూడా వీళ్ళు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఎవరు? యోగి ఆదిత్యనాథ్ అలాగే నరేంద్ర మోడీతో సహా ఇద్దరిని కూడా మెలిపెట్టి ఔరంగజేబు కంటే కూడా వీళ్ళు దారుణం. ఎందుకు దారుణం అంటే, ఔరంగజేబు ఏ విధంగా అయితే మన హిందూ మందిరాలని ధ్వంసం చేసి అందులో ఉన్నటువంటి ప్రతిమల్ని ధ్వంసం చేసి నానా వినాశనం చేశాడో, అంతకంటే ఎక్కువ మందిరాలని వీళ్ళు కాశీలో చాలా ధ్వంసం చేశారు, అది ఇది అని చెప్పేసి ఆయన ఆరోపణ చేస్తున్నాడు. నరేంద్ర మోడీతో సహా అందరినీ కూడా ఆయన తిడుతున్నాడు. ఇంకోటి ఏమిటి అంటే, నేను శంకరాచార్యునా కాదా అని నిర్ణయించడానికి వీళ్ళెవరూ సరిపోరు, కేవలం శంకరాచార్యులు మాత్రమే గుర్తిస్తారు అంటే తనకు తానే స్వయంగా శంకరాచార్యుడిగా ఆయన ప్రకటించుకున్నాడు. ఆయన చలామణి అవుతున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి, 2022 నుంచి, అప్పుడే 4 సంవత్సరాలు అయిపోయింది. ఆయన అన్ని మన్ననలు అందుకుంటున్నాడు అనమాట. ఈ డిస్ప్యూట్ ఇలాగనమాట. అసలు ఈయనకి యోగి ఆదిత్యనాథ్ని ఇంకొక మాట అన్నాడు, నరేంద్ర మోడీని ఇంకొక మాట అన్నాడు. ఆ మాట ఏమిటంటే, ఔరంగజేబుతో ఈయన పోల్చాడు. సరే, అది సరే. ఇంతకు ముందు ఒక ఘటన జరిగింది, దాన్ని గుర్తు తెచ్చుకోవాలి అందరూ. మీరు జనరల్ ఎలక్షన్స్కి ముందు 2024లో జనరల్ ఎలక్షన్స్కి ముందు రామ మందిర ఉద్ఘాటన జరిగింది కదా అయోధ్యలో, రామ మందిర ప్రారంభోత్సవం. దానికి ముహూర్తం పెట్టినప్పుడు హడావిడిగా ఎన్నికలు ఉన్నాయని చెప్పి ముహూర్తం పెట్టారు. లోపల ఉన్నటువంటి ఆ ప్రతిమల నిర్మాణం ఇంకా పూర్తిగా కాకుండానే అరకొరగా వీళ్ళు ముహూర్తం పెట్టేశారు. అది కరెక్ట్ ముహూర్తం కాదు, అది తప్పు అని చెప్పి గట్టిగా వాదించినటువంటి వాడు ఈ అవిముక్తేశ్వరానంద సరస్వతి.
సరే ఈయన్ని ఎవరు పట్టించుకోలేదు. మిగిలిన శంకరాచార్యులు కూడా ఆ విషయంలో ఎవరు ఒప్పుకోలేదు. అది కరెక్ట్ ముహూర్తం కాదు, అలా చేయకూడదు, అరకొరగా నిర్మాణంతో అలాగా చేయకూడదని ఎన్నికల దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అలా చేశారు. అది వేరే విషయం. ఇప్పుడు రెండు విషయాలు ఫైనల్గా మనం మాట్లాడుకుందాం. సరే, దీని మీద మరి 4 రోజులుగా జనవరి 18 నుంచి ఈ గొడవ జరుగుతుంది. ఇవాళ అప్పుడే 4 రోజులు గడిచిపోయింది. సో దీని మీద ప్రధాని నరేంద్ర మోడీ కానీ ఏమీ స్పందించినట్టుగా లేరు. యోగి ఆదిత్యనాథ్ ఏమి స్పందించాడు, ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు ఫైనల్గా. అదేమిటయ్యా అంటే, యోగి ఆదిత్యనాథ్ ఏమంటాడయ్యా అంటే, అసలు ఈయన శంకరాచార్యుడా కాదా అనేటటువంటిది పక్కన పెట్టి, ఈయన కాదు అనేది ఆయన వాదన. ఎందుకంటే సుప్రీంకోర్టు నిర్ధారించలేదు కాబట్టి. సుప్రీంకోర్టు కాదు, ఎవరూ నిర్ధారించడానికి లేదు, శంకరాచార్యులే నిర్ధారిస్తారు, నా భక్తులే నిర్ధారిస్తారని ఆయన. సరే, ఇదంతా పక్కన పెట్టి ఆయన ఏమంటాడంటే, అసలు ఈ శంకరాచార్యులు మతం ద్వారా వీళ్ళు సనాతన ధర్మాన్ని పాటించాలి, సనాతన ధర్మాన్ని పునరుద్ధరించాలి. వీళ్ళు సనాతన ధర్మాన్ని పునరుద్ధరించకుండా వీళ్ళు మతపరమైనటువంటి కార్యక్రమాలు ఏవో సాగించుకుంటున్నారు. వీళ్ళు మన సనాతన ధర్మాన్ని పునరుద్ధరించేటటువంటి కర్తవ్యాన్ని వీళ్ళు భుజాల మీద వేసుకోవట్లేదు, వీళ్ళు కరెక్ట్ కాదు అని చెప్పేసి ఏకంగా శంకరాచార్యం మీదే తీవ్రమైనటువంటి అభియోగం చేశాడు. ఎవరు? యోగి ఆదిత్యనాథ్. అంటే వీళ్ళు సనాతన ధర్మాన్ని పునరుద్ధరించేటటువంటి కార్యక్రమాలు చేయటం లేదు, ఏదో మతాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళు పీఠాలని కాపాడుకోవడం కోసం వీళ్ళు ఏదో ఇలా చేస్తున్నారు తప్ప వీళ్ళకి మన హిందూ సనాతన ధర్మానికి ఏం సంబంధం లేదన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు యోగి ఆదిత్యనాథ్. ఈయన ఏం చెప్పాడంటే, డైరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ మీద చాలా విమర్శలు చేశాడు. ఆయనకి పదవి తప్ప ఇంకేమీ అవసరం లేదని, మతాన్ని అడ్డుపెట్టుకొని పదవిలోకి వచ్చాడని చెప్పి, ఇవన్నీ చెప్పి ఫైనల్గా ఇక్కడ మనకి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటా అంటే, మీరు మతాన్ని రాజకీయాల్లో కలిపారు, మీరు మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేయండి. నేను మీ రాజకీయాల గురించి నేను మాట్లాడను. మతం తన పని తాను చేసుకొనివ్వండి, ధర్మాన్ని హిందూ ధర్మాన్ని తన పని తాను చేసుకొనివ్వండి. హిందూ ధర్మంలోకి మీరు కాలెందుకు పెడుతున్నారు, వేలెందుకు పెడుతున్నారు, మొత్తం జోక్యం ఎందుకు చేసుకుంటున్నారు? మీ రాజకీయాల కోసం చేసుకుంటున్నారు, మీ రాజకీయ స్వార్థం కోసం చేసుకుంటున్నారు, మీ పదవులను కాపాడుకోవడం కోసం చేసుకుంటున్నారు, మతాన్ని ఉపయోగించుకుంటున్నారని చెప్పేసి తీవ్రమైనటువంటి ఆరోపణ అవిముక్తేశ్వరానంద సరస్వతి చేశారు. ఆయన నిజంగా శంకరాచార్యుడా, అవునా లేదా, చట్టం ఒప్పుకుంటుందా, ఇవన్నీ పక్కన పెడితే అతి కీలకమైనటువంటి పాయింట్ ఇదన్నమాట. మిత్రులారా, ఇక్కడ ఎక్కడైనా సరే మతము రాజ్యము పరస్పరం ఆధారంగా ఉంటాయండి. కొంతకాలం క్రితం వరకు మనకి ఇదే. అయితే మతం లేకుండా రాజ్యం మనగలదేమో కానీ రాజ్యం లేకుండా మతం మనుగడ సాగించడం కూడా కష్టమే. కానీ మన దేశంలో పరిస్థితులు ఒకప్పుడు జనసంఘగా ఉన్నటువంటిది బీజేపీగా అవతరించిన తర్వాత ఈ హిందూ మతోద్ధరణ పేరు మీద చాలా సంస్థలన్నీ కూడా పనిచేస్తున్నాయి కదా. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ్, ఇలాంటి ఇవన్నీ కూడా బీజేపీకి అండదండలుగా ఉండి రాజ్యాధికారాన్ని సాధించడం అనేటటువంటి ఒక మహత్తరమైన ఆశయంతో హిందూ ధర్మాన్ని వాళ్ళు సాధనంగా చేసుకున్నారు. క్రమక్రమంగా పాలిటిక్స్ అండ్ రిలీజియన్ మిక్స్ అయిపోతూ వచ్చాయన్నమాట. ఇప్పుడు ఘర్షణ ఎక్కడికి వెళ్ళిందంటే, వీళ్ళు అధికారాన్ని సాధించి, రాష్ట్రాల్లో కూడా అధికారాన్ని సాధించి, కేంద్రంలో 3వ దఫా కూడా అధికారాన్ని సాధించి, ఇక ఈ మఠాధిపతులు, ఈ పీఠాధిపతులు, ఈ శంకరాచార్యులు వీళ్ళెవరూ మాకు అవసరం లేదు, మాకు కావలసింది మేము సాధించుకున్నాం అనేటటువంటి స్థితికి వాళ్ళు వచ్చిన తర్వాత ఈ పీఠాధిపతుల్ని నెగ్లెక్ట్ చేయడం మొదలుపెట్టారు. నెగ్లెక్ట్ చేశారంటే మతం తిరగబడుతుందన్నమాట. అది ఘర్షణ అక్కడ ఘర్షణ అది. అందుకనే ఇప్పుడు ఈ దేశంలో ఈయనేమంటాడు, శంకరాచార్యులు ఏమంటాడయ్యా అంటే, మీరు మతం నుంచి రాజకీయాన్ని వేరు చేయండి, మీరు భక్తు రాజకీయాలు నడుపుతున్నారు కాబట్టి రాజకీయాలు నడుపుకోండి, మతంతో మీకు సంబంధం ఏంటన్నాడు. అసలు మీరు మతంలో ఉన్నా సరే మన హిందూ సనాతన ధర్మాన్ని మీరు పట్టించుకోవట్లేదు, మీకు సంబంధం లేదు, మీరు మీ పీఠాలు మీ ఆధిపత్యాలు మీరు కాపాడుకోవడానికి అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ అన్నాడు. ఇది ఎంత తీవ్ర స్థాయికి వీళ్ళిద్దరి మధ్య యుద్ధం చేరిందంటే, పరిణమించిందంటే, ఇది మతానికి రాజ్యానికి, మతానికి రాజకీయాలకి మధ్య యుద్ధంగా పరిణమించింది.
అయితే ఈ దేశంలో రెండింటిని మిక్స్ చేసి మన దేశంలో ఒక కొత్త కల్చర్ని ప్రారంభించారు కదా, బీజేపీ అయినా ఆర్ఎస్ఎస్ అయినా ఎవరైనా సరే. సో ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ని పక్కన పెడతారా? యోగి ఆదిత్యనాథ్ ఏమైనా శంకరాచార్యుడికి క్షమాపణ చెప్తాడా? లేదా నరేంద్ర మోడీ ఏమైనా శంకరాచార్యుడికి క్షమాపణ చెప్తాడా? ఒక పక్క మరో ముగ్గురు పీఠాధిపతులు కూడా ఈ శంకరాచార్యుడికి అవిముక్తేశ్వరానంద సరస్వతికే వత్తాసు పలుకుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇదంతా ఇలా ఉండి మొత్తం ఈ 4 పీఠాలకు చెందినటువంటి భక్త సందోహం లక్షల సంఖ్యలో అందరూ కూడా ఢిల్లీకి ధర్నా చేయడానికి వెళ్ళబోతున్నారు అనేటటువంటిది కూడా వార్త వచ్చింది. మిత్రులారా, దేశంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మత రాజకీయ ఘర్షణ ఏదైతే ఉందో, ఎప్పటికైనా సరే వీళ్ళు మళ్ళీ అందరూ ఒకటే అవుతారు, ఒకరికి ఒకరు ఘర్షణలోకి దిగరు. ఇది మాత్రం రాసిపెట్టి ఉంచుకోవాల్సిందే. ఎందుకంటే ఒకరి మీద ఒకరు ఆధారపడి బ్రతకాల్సినటువంటి పరిస్థితే చరిత్రలో ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉంది. సో రాజ్యం నాకు అవసరం లేదని చెప్పి మతము అనుకోదు, మతం నాకు అవసరం లేదని చెప్పి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అనుకోరన్నమాట. మరో పక్క ఒక విమర్శ ఏమిటయ్యా అంటే, అవిముక్తేశ్వరానంద సరస్వతి మీద మీరు రాహుల్ గాంధీ లేదా అఖిలేష్ యాదవ్ మాట్లాడుతున్నారు కదా అని అంటే, వాళ్ళకి నాకు సంబంధం ఏంటి? నేను గోమాతని భారత మాతగా ప్రకటించండి అని చెప్పి నేను చెప్తున్నాను. వాళ్ళు ప్రకటిస్తారా? రాహుల్ గాంధీ కానీ అఖిలేష్ కానీ చెప్పమనండి అని వాళ్ళ మీద కూడా ఆయన విరుచుకుపడ్డాడు. సో ఇది మొత్తానికి ఈ గొడవ ఏదో రకంగా సద్దు మణుగుతుంది. కానీ ఒక విషయాన్ని అయితే మనకి స్పష్టంగా చెప్పింది, మతం ఆధారం చేసుకొని రాజకీయాల్లో లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఆ మతాన్ని దూరం పెట్టాలి అని అనుకుంటే అది సాధ్యం కాదు. అలాగే రాజ్యాన్ని దూరం పెట్టి మతం తన స్వయం సమృద్ధితో ఎదగాలనుకుంటే అది కూడా సాధ్యం కాదు. కానీ ఇప్పుడు రాజ్యాన్ని శాసించి రాజ్యాన్ని ధిక్కరించేటటువంటి స్థాయిలో ఈ మఠాలు ఉన్నాయా, మఠాధిపతులు ఉన్నారా, ఆ సాధువులు, సంతులు, యోగులు వీళ్ళందరూ ఇలా ఉన్నారా అని చెప్పేసి ఆశ్చర్యపడుతున్నాం అనమాట. సో మొత్తానికి ఏది ఏమైనా ఇద్దరు యోగుల మధ్య ఈ ఘర్షణ ఏ స్థాయికి వెళ్తుందో అనేటటువంటిది చూడాలి. కానీ దేశంలో ప్రస్తుతం రాజకీయాలు మతాలు కలిసి ఉన్నటువంటి సందర్భంలో అవి ఘర్షించుకుంటే ఎలా ఉంటాయో ఆ విచిత్రం చూస్తున్నాం. అందుకని చిన్న వీడియో. థ్యాంక్ యూ.